తెలంగాణ రాష్ట్రం ఖమ్మం రూరల్ మండలం తెర్దారిపల్లి ఆర్చ్ వద్ద మంగళవారం అర్ధరాత్రి వేళ మద్యం మట్టులో ఉన్న యువకుల గ్యాంగులు రహదారిపై రెచ్చిపోయాయి. గతంలో చోటుచేసుకున్న ఓ చిన్న వివాదం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని లక్ష్యంగా చేసుకున్న ఓ గ్యాంగ్ ఆమెను తెర్దారిపల్లి స్టేజ్ వద్దకు పిలిపించి అక్కడే చితకబాదినట్లు సమాచారం. అనూహ్యంగా జరిగిన ఈ దాడితో భయభ్రాంతులకు గురైన విద్యార్థిని వెంటనే తన స్నేహితులకు విషయం తెలియజేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో ఖమ్మం నుంచి ఒక గ్యాంగు, అలాగే తెర్దారిపల్లి, మద్దులపల్లి ప్రాంతాలకు చెందిన మరో 2 గ్యాంగులు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. గ్యాంగుల మధ్య మొదట మాటల వాగ్వాదం జరగగా క్షణాల్లోనే అది తీవ్ర ఘర్షణగా మారింది. రహదారిపై కర్రలు, బీరు బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి వేళ ఇళ్లల్లో ఉన్న ప్రజలు బయటకు వచ్చి ప్రశ్నించగా గ్యాంగ్ సభ్యులు వారిపట్ల కూడా దురుసుగా ప్రవర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘర్షణల్లో భాగంగా ఓ గ్యాంగ్కు చెందిన యువకులు ఓ ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేయగా పరిస్థితి చేజారిపోతుందన్న భయంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గ్యాంగులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో కూడా పలుమార్లు ఇలాంటి ఘర్షణలు జరిగినా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాంతంలో తరచూ జరుగుతున్న యువకుల అల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రివేళ గస్తీని పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఇలాంటి ఘటనలు మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమా, లేదా గ్యాంగ్ కల్చర్పై కఠినంగా వ్యవహరించడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోందా? ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. ఖమ్మం ప్రతినిధి సతీష్ నివేదిక. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరిచిపోవద్దు. ఇటు ఫ్లాష్ బ్యాన్ అమ్మ తోడు మీ ఊర్లో కాదు, డైరెక్ట్ సెట్ తిప్పుతున్నా. వాళ్ళమ్మని తెంగుతే వాడు పుట్టి, నువ్వు తెంగుతే పుట్టిందా? మరి నువ్వు తెగిన పుట్టిండారా? నువ్వు తెగిన పుట్టి నువ్వు వీళ్ళకి చెప్పవా? ఎవరికి బస్సులు వచ్చేటప్పుడు బబుల్ గాడేనా? బబుల్ గాడే మొత్తం లంజోడుకు పొద్దున్నే బయట తీసుకొచ్చి